వెస్టర్న్ మీల్ ప్రెప్స్ ఇండియన్ క్లైమేట్‌కి వర్క్ అవుతాయా? లేదా ఇండియన్ క్లైమేట్ కోసం మనం సెపరేట్‌గా మీల్ ప్రెప్ చేయాలా? ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఎక్కడ చూసినా మీల్ ప్రెప్సే. కానీ మీల్ ప్రెప్ చేసే ముందు ఈ 2 విషయాలు మీరు తెలుసుకోవాలి. నంబర్ 1 ఇండియన్ క్లైమేట్. నంబర్ 2 మైక్రోబయాలజీ. సో మీరు కూడా వీక్లీ వన్స్ కుక్ చేసుకొని వీక్ అంతా తినేవాళ్ళైతే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకొచ్చే వామిటింగ్స్, డయేరియా, అబ్డామినల్ క్రాంప్స్ నుంచి ఈ వీడియో మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో సేవ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. The core truth. Meal preps are common in Western countries like UK కానీ, USA కానీ. ఈ కంట్రీస్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెంపరేచర్స్ 10 to 20 డిగ్రీ సెల్సియస్‌లో ఉంటాయి. కానీ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెంపరేచర్స్ 30 to 40 డిగ్రీ సెల్సియస్ ఉంటాయి. ఈ టెంపరేచర్స్‌లో బ్యాక్టీరియా మల్టిప్లై ఫర్ ఎవ్రీ 15 to 20 మినిట్స్. హియర్ కమ్స్ ద డేంజరస్ పార్ట్. మన ఇండియాలో ఫుడ్ పాడైందో లేదో చూడమంటే స్మెల్ చూసి చెప్పేస్తాం. కానీ ఒక్కోసారి స్మెల్ బాగానే ఉన్నా, ఫుడ్ చూడడానికి బాగానే ఉన్నా, బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ఆల్రెడీ ఫార్మ్ అయి ఉండొచ్చు. Why exactly meal preps fail in Indian weather? Number 1 రైస్ అండ్ దాల్స్ ద సైలెంట్ విలన్స్. కుక్డ్ రైస్ కానీ, కుక్డ్ దాల్ కానీ, లేదంటే చికెన్ కర్రీస్ కానీ, ఎగ్ కర్రీస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇందులో చాలా వరకు స్టార్చ్ అండ్ మాయిశ్చర్ ఉంటాయి. ఇలాంటివి ఒకసారి కుక్ చేసి కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్ రావడానికి మన ఇండియన్ వెదర్‌లో ఆల్మోస్ట్ 1-2 అవర్స్ పడుతుంది. ఈ లోపే కొన్ని బ్యాక్టీరియా లైక్ బాసిల్లస్ సెరియస్ కానీ, స్టాఫ్ aureus కానీ, లేదంటే సాల్మొనెల్లా గానీ దే ప్రొడ్యూస్ హీట్ స్టేబుల్ టాక్సిన్స్. అంటే ఇలాంటివి మనం రీహీట్ చేసినా కానీ ఈ టాక్సిన్స్‌కి ఏమీ కాదు. అలానే ఫుడ్‌లో ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ట్రై టు కన్జ్యూమ్ వితిన్ 24-48 అవర్స్. ఎందుకంటే 48 అవర్స్ అవ్వగానే ఇలాంటి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ బాడీలో కాజ్ చేసి సడన్ వామిటింగ్స్ కానీ, సడన్ డయేరియా కానీ ఇలాంటివి కాజ్ చేస్తాయి. బట్ చపాతీ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఒక చపాతీ చేసి మనం అది హాట్ తవా మీద వేయగానే ఆ సర్ఫేస్ మాయిశ్చర్ అంతా పోతుంది. ఇట్ ఫార్మ్స్ ఎ డ్రై ఔటర్ లేయర్. సో ఇక్కడ బ్యాక్టీరియా పెద్దగా గ్రో అవ్వవు. కానీ ఇలాంటి లో మాయిశ్చర్ ఫుడ్స్‌లో ఫంగై లైక్ ఆస్పర్జిల్లస్ కానీ, రైజోపస్ కానీ గ్రో అవుతాయి. సో చపాతీస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సేఫ్ అని మాత్రం అనుకోకూడదు. ట్రై టు కన్జ్యూమ్ వితిన్ 24 అవర్స్. వెస్టర్న్ స్టైల్ ఫుడ్స్ బిహేవ్ డిఫరెంట్‌లీ. డ్రై ఫుడ్స్ ఆర్ సేఫర్. అంటే మీరెప్పుడైనా రోస్టెడ్ గానీ, లేదంటే గ్రిల్డ్ గానీ, వెజిటబుల్స్ ఆర్ చికెన్ చేసుకున్నప్పుడు, లేదంటే సాటెడ్ వెజ్జీస్ చేసుకున్నప్పుడు, ఔటర్ డ్రై లేయర్ ఫార్మ్ అవుతుంది. అంటే చాలా వరకు మాయిశ్చర్ అంతా పోతుంది. సో, లెస్ మాయిశ్చర్ అంటే లెస్ బ్యాక్టీరియల్ గ్రోత్. ప్రాబ్లమ్ ఏంటంటే అవర్ కిచెన్స్ ఆర్ నాట్ కూల్ ల్యాబ్స్. వెస్టర్న్ కంట్రీస్‌లో కిచెన్స్‌లో మోస్ట్‌లీ ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి. అండ్ అక్కడ కాన్స్టెంట్ రెఫ్రిజరేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే స్టేబుల్ పవర్ సప్లై ఉంటుంది. వాళ్ళకుండే డ్రై ఎయిర్ కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇండియన్ కిచెన్స్ ఆర్ మోస్ట్‌లీ ఓపెన్ కిచెన్స్. బయట ఎంత టెంపరేచర్ ఉంటుందో మన కిచెన్‌లో కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. పైగా మనకుండే పవర్ కట్స్ వల్ల కాన్స్టెంట్ రెఫ్రిజిరేషన్ ఉండదు. మన ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ టెంపరేచర్స్ 4-12 డిగ్రీ సెల్సియస్ లోపు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి. విచ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఈవెన్ ఏరోబిక్ పాథోజన్స్ లైక్ లిస్టీరియా మోనోసైటోజిన్స్ కానీ, లేదంటే సూడోమోనాస్ కానీ ఇలాంటివి కూడా గ్రో అయ్యి ఫుడ్ స్పాయిల్ చేస్తాయి. సో, ఇండియాలో మీల్ ప్రెప్స్ మనం ఏదో తప్పు చేస్తున్నామని ఫెయిల్ అవ్వట్లేదు. మన ఇండియన్ క్లైమేట్ వల్ల ఫెయిల్ అవుతాయి. ఫుడ్స్ అన్‌సేఫ్ ఫర్ మీల్ ప్రెప్. కుక్డ్ రైస్, కుక్డ్ దాల్, కోకోనట్ బేస్డ్ గ్రేవీస్ కానీ, లేదంటే కోకోనట్ చట్నీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్, కట్ ఫ్రూట్స్. మరైతే ఇండియన్ కిచెన్‌కి ఏం సూట్ అవుతుంది? లెట్ మీ టెల్ యూ. నంబర్ 1 24 అవర్ రూల్. ఈ రోజు కుక్ చేసుకుంటే ఎయిదర్ ఈట్ ఇట్ టుడే ఆర్ టుమారో. అంతేగాని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 3-4 డేస్ మాత్రం తినకండి. మీ గట్ ఏమి రెఫ్రిజిరేటర్ కాదు. ఇండియన్ కిచెన్స్‌లో కుక్ కాంపోనెంట్స్ నాట్ ఫుల్ మీల్స్. అంటే మీరెప్పుడైనా మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు, మీకు కావాల్సిన వెజిటబుల్స్ క్లీన్ చేసుకొని, చాప్ చేసుకొని, మాయిశ్చర్ లేకుండా ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఎప్పుడైనా కుక్ చేసుకోవాలంటే టైమ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ ద చోలే అండ్ రాజ్మా. ఇలాంటివి సోక్ చేసి, కుక్ చేసి, కూల్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో ఫ్రీజర్‌లో మాత్రమే పెట్టాలి. ఇవి కూడా వితిన్ 48 అవర్స్ కన్జ్యూమ్ చేసేయాలి. నెక్స్ట్ పరాటా గానీ, చపాతీ డౌ గానీ చేసుకున్నప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని 24-48 అవర్స్ వరకు స్టోర్ చేయొచ్చు. కానీ 48 అవర్స్ ఎక్సీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా డిస్కార్డ్ చేసేయాలి. అలానే డ్రై సబ్జీ గానీ, లేదంటే సాటెడ్ వెజ్జీస్ చేసుకున్నప్పుడు ఇలాంటి 48 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బయట తీసుకున్నప్పుడు హాట్ టెంపరింగ్ యాడ్ చేసుకొని తినొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రైస్ అండ్ దాల్ నేనైతే ఎవ్రీడే ఫ్రెష్‌గా కుక్ చేసుకోమనే రికమెండ్ చేస్తాను. రెఫ్రిజిరేషన్ బ్యాక్టీరియల్ గ్రోత్‌ని స్లో డౌన్ చేస్తుంది అంతే. అంతేకానీ బ్యాక్టీరియాని కిల్ చెయ్యదు. మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్ తినాలి అనుకుంటే, మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత పోర్షన్ మాత్రమే రీహీట్ చేసుకొని తినాలి. అండ్ రిపీటెడ్‌గా రీహీట్ చేసిన ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేయకూడదు. అబౌట్ న్యూట్రిషన్. సో చాలామంది నన్ను కామన్‌గా అడిగే క్వెషన్, డాక్టర్ ఇలా ఫుడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడం వల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయా? లేకపోతే తగ్గిపోతాయా? సో రెఫ్రిజిరేషన్ కీప్స్ ఫుడ్ సేఫ్ బట్ నాట్ న్యూట్రిషనల్లీ పర్ఫెక్ట్.
సో, ఎప్పుడైతే మనం ఫుడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి రిపీటెడ్‌గా హీట్ చేసి కన్జ్యూమ్ చేస్తామో, ఇలాంటి ఫుడ్స్‌లో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ విటమిన్ సి, విటమిన్ బి9 అండ్ బి1 15-30% వరకు తగ్గిపోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్స్, క్వాంటిటీ చేంజ్ అవ్వకపోవచ్చు కానీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్స్ మైట్ చేంజ్ డ్యూ టు ఆక్సిడేషన్. సో, ఇట్ బికమ్స్ హెవియర్ అండ్ హార్డ్ టు డైజెస్ట్. ఫ్యాట్స్ అండగో ఆక్సిడేషన్ అండ్ ఇది కూడా న్యూట్రిషనల్ క్వాలిటీని కొంచెం తగ్గించొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కార్బోహైడ్రేట్స్, రైస్ లాంటి ఐటెమ్స్ కుక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి కన్జ్యూమ్ చేయడం వల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. సో, ఇలాంటివి డయాబెటిక్స్‌కి చాలా బెనిఫిషియల్. కానీ రెసిస్టెంట్ స్టార్చ్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇవి హార్డ్ టు డైజెస్ట్. దీనివల్ల గ్యాస్ కానీ, బ్లోటింగ్ గానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్ కూడా రావచ్చు. So, what's my advice as a pharmacologist? Stored food should be a short term thing, but not a routine. And food poisoning is not rare, it is just underreported in India. So, eat fresh and eat smart. సో, మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా ఇలా కుక్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని తింటున్నారా? అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.